సీఎం జగన్ దాడిపై కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, అధికారులు ఏం చెప్తున్నారనే దానిపై ఒకసారి మనమైతే చూసుకున్నట్లయితే సీఎం జగన్ పై దాడి కేసులో ముమ్మర దర్యాప్తు అయితే కొనసాగుతూనే ఉంది. విజయవాడలోని వడ్డెర కాలనీకి చెందిన 10 మంది యువకులపై అధికారులు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. వారిని అదుపులోకి కూడా తీసుకుని విచారించడం కూడా జరుగుతుంది. అయితే అందులో తానే దాడి చేసినట్టుగా ఒక యువకుడైతే చెప్పినట్లుగా అయితే మనకి తెలిసింది. అలాగే ఈ నేపథ్యంలో దాడి వెనుక ఉన్న కారణాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే పోలీసుల అదుపులో 6 యువకులపై మైనర్లుగా ఒక 6 మంది అయితే మైనర్లను కూడా తెలుస్తోంది. ఈ నెల 13న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ మేమంతా సిద్ధం యాత్ర సందర్భంగా రాయి దాడి అయితే జరిగింది. ఆ విషయం మనకు తెలుసు. అయితే ఈ దాడికి కారకుల్ని కొన్ని రోజులుగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. అయితే ఈ రోజు అయితే ఎట్టకేలకు వారిని అరెస్ట్ చేశారని అయితే చెప్పారు. దాడికి వీరిద్దరే కారణమని నిర్ధారణకు వచ్చిన పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకైతే తరలించబోతున్నారన్నమాట. అలాగే సీఎం జగన్ పై అజిత్ సింగ్ నగర్ డాబాకోట్ సెంటర్ సమీపంలోని ఓ స్కూల్ వద్ద అయితే ఈ రాయి దాడి అయితే జరిగింది. ఈ ఘటనకు కారకుడిగా సతీష్ అనే యువకుడిని అయితే గుర్తించారు. అలాగే అతనికి వేముల దుర్గారావు అనే వ్యక్తి అయితే సహకరించినట్లు కూడా అయితే పోలీసులకు అయితే నిర్ధారించారు. అలాగే వేముల దుర్గారావు స్థానిక టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా అనుచరుడు కూడా అని అయితే చెప్తున్నారు. దీంతో సతీష్ అలాగే దుర్గారావును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచేందుకైతే పోలీసులు సిద్ధమవుతున్నారని అయితే తెలిసింది.